ఫ్రెండ్స్ పోస్టర్ పవన్ కళ్యాణ్ అనగానే థియేటర్ లో ఫ్యాన్స్ చేసి రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో మన అందరికి తెలిసిందే. ఇంకా ఆయన స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి చేసిన ఓజీ మూవీ ఎంత హైప్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే కదా. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏంటంటే ఓజీ సీక్వల్ ఓజీ 2 గురించే. ఈసారి కథ మరింత డేంజరస్, మరింత స్టైలిష్, ఇంకా చెప్పాలంటే వైలెంట్ గా ఉండబోతుంది. ముఖ్యంగా పవన్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు అనే విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయిపోతుంది. ఆ హీరోయిన్ ఎవరు, సుజిత్ ప్లాన్ ఏమిటి, పవన్ డేట్స్ ఎలా మేనేజ్ చేస్తారు, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం పదండి. ఓజీ అనే పేరు అసలు ప్రకటించినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ లో వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ అయితే కనిపించింది. ఎందుకంటే అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదు, ఇది ఒక ప్యూర్ గ్యాంగ్స్టర్ డ్రామా. సుజిత్ స్టైల్ అంటే స్టైలిష్ విజువల్స్, హాలీవుడ్ లెవెల్ యాక్షన్, డార్క్ టోన్, అదే పవన్ కళ్యాణ్ మాస్ ప్రెజెన్స్ తో కలిస్తే ఎలా ఉంటుందో ఓజీ మూవీలో చూపించింది. సినిమాలో పవన్ లుక్స్, డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కలిపి ఫ్యాన్స్ కి ఫుల్ మీన్స్ లా అనిపించింది. థియేటర్ లో మాత్రం ప్రతి సీన్స్ కి విజిల్స్, క్లైమాక్స్ మాత్రం స్టాండింగ్ ఓవేషన్ వచ్చేసింది. మొదటి భాగం కథ పూర్తయ్యే టైంలోనే సుజిత్ గారు సీక్వెల్ కి అయితే బలమైన హింట్ ఇచ్చేశారు. అదే ఇప్పుడు ఓజీ 2 అయితే బేస్ అయిపోయింది. ఈసారి మాత్రం కథ మరింత ఇంటెన్స్ గా ఉండబోతుందంట. పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, అతని పాత శత్రువులు, కొత్త మాఫియా నెట్వర్క్ మరియు అతని మూవీ కథనైతే తనే కొంచెం రాసుకుంటున్నాడు. ఇవన్నీ ఓజీ 2 లో చూపించబోతున్నారని టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది భయ్య. మొదటి పాత్రలో మాత్రం పవన్ పవర్ మాత్రమే చూపించారు, కానీ ఈసారి మాత్రం ఆయన క్యారెక్టర్ పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. అంటే ఫ్యాన్స్ కి మాత్రం ఇది పక్కా ఫీస్ట్. పార్ట్ 1 లో మాత్రం ప్రియాంక మోహన్ గారు అయితే హీరోయిన్ గా నటించారు కదా, ఆమె క్యారెక్టర్ అయితే బయట అయితే మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ కథ ప్రకారం అయితే ఆమె పాత్ర అయితే ముగిసిపోయింది. అందుకే ఇప్పుడు ఓజీ 2 అయితే కొత్త హీరోయిన్ అవసరం వచ్చింది భయ్య. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే పెద్ద చర్చగా మారిపోయింది. పవన్ సరసన ఎవరు నటిస్తారు, టాలీవుడ్ హీరోయినా లేక బాలీవుడ్ హీరోయినా, ఇదే పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు వినిపిస్తున్న ప్లాన్ ప్రకారం సుజిత్ ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని అయితే టార్గెట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అందుకే నార్త్ లో క్రేజ్ ఉన్నటువంటి టాప్ హీరోయిన్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ సౌత్ లో ఇప్పటికే భారీగా ఉంది, కానీ నార్త్ లో కూడా మార్కెట్ పెంచుకోవాలంటే ఒక స్ట్రాంగ్ ఫేస్ మాత్రం అవసరమని చెప్పుకోవచ్చు. మరి అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లైన్ లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు కొంతమంది పేర్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భయ్య, కానీ ఇంకా అధికారికంగా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. మరి ఎక్కడే ఇప్పుడు అసలు పెద్ద సమస్య అయితే మొదలైపోయింది. మరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉన్నారు. అందుకే డేట్స్ ఇవ్వడం ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. ఓజీ మొదటి భాగం షూటింగ్ లో కూడా ఇదే జరిగింది. పవన్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే షూటింగ్ చేశారు. మిగతా పార్ట్స్ అని ముందుగానే షూట్ చేసి చివరిలో అయితే పవన్ సీన్స్ అయితే యాడ్ చేశారు. ఇప్పుడు మరి ఓజీ 2 లో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతారా, లేక పవన్ కోసం మొత్తం షెడ్యూల్ మార్చుతారా, మరి ఇప్పుడు ఇదే చూడాలి మనం. మరి ఇప్పుడు హీరోయిన్స్ డేట్ కూడా పెద్ద ఛాలెంజ్ లా ఉంది. ఒకవేళ మరి బాలీవుడ్ హీరోయిన్ తీసుకుంటే మరో పెద్ద సమస్య ఏమిటంటే డేట్స్. ఎందుకంటే అక్కడ స్టార్ హీరోయిన్లు వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంటారు. పవన్ గారు డేట్స్ ఫిక్స్ కాకుండా వాళ్ళని అయితే బ్లాక్ చేయడం చాలా కష్టం. అందుకే సుజిత్ గారి ప్లానింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, లేదంటే షూటింగ్ మాత్రం డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే సమాచారం ప్రకారం ఓజీ మూవీ బడ్జెట్ కంటే ఓజీ 2 మూవీకి అయితే ఎక్కువ బడ్జెట్ పెడతారని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ యాక్షన్, బాక్స్ ఆఫీస్ హై రేంజ్ విజువల్స్, కొత్త లొకేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ గారు కేవలం ఈసారి సీక్వెల్ కాకుండా ఒక పెద్ద సినిమాటిక్ ఈవెంట్ లా ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఓజీ 2 ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ టార్గెట్ చేస్తున్నట్లు ప్లానింగ్ గా అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఓజీ 2 అంటే ఒక ఎమోషన్ లా మారిపోయింది భయ్య. ఎందుకంటే ఓజీ మూవీలో చూసిన పవన్ కళ్యాణ్ గారి స్టైల్, స్వాగ్ మరియు యాక్షన్ ఇప్పటికే మైండ్ లోనే ఉండిపోయింది. ఇప్పుడు కూడా అదే క్యారెక్టర్ మరింత పవర్ఫుల్ గా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ మాత్రం షేక్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్ అందరూ. సో అంతేకాకుండా ఇప్పుడు మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ ఏమిటంటే ప్రభాస్ గారు ఓజీ 2 లోకి వస్తారా, ఒకవేళ వస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయి. సుజిత్ గారు అయితే అస్సలు అనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు. ఎందుకంటే దీనికొండ సాహోకి ఒక లింక్ ఉంటుందంట, దాంట్లో క్యామియో రోల్ గా వస్తారని అంటున్నారు. సో ఇది మాత్రం నిజమైతే మాత్రం ఫ్యాన్స్ అందరికి పక్కా ట్రీట్ గా మారిపోతుంది భయ్య. మొత్తానికి చూసుకుంటే ఓజీ 2 పై హైప్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ మరియు సుజిత్ కాంబో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా, కొత్త హీరోయిన్ అసలు ఎవరు అవుతారు, బాలీవుడ్ బ్యూటీ నిజంగానే ఎంట్రీ ఇస్తుందా, పవన్ డేట్స్ మరి ఎప్పుడు ఫిక్స్ అవుతాయి, ఈ ప్రశ్నలందరికీ సమాధానం త్వరలోనే రానున్నాయి. ఒక్క విషయం మాత్ం క్లియర్ గా చెప్పుకోవాలంటే ఓజీ 2 వస్తే మాత్రం థియేటర్ లో మరోసారి పవర్ స్టార్ సునామీ అయితే గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఓజీ 2 లో పవన్ గారి సరసన ఏ హీరోయిన్ నటిస్తుంటే బాగుంటుంది? మరి కామెంట్ లో మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఈ వీడియో నుంచి లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మరి ఫైనల్ గా ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.